నవరత్నాలన్నీ అతను వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాల ప్రకారంగా అమ్మఒడి, వాలంటీర్లు, రైతు భరోసా, తర్వాత స్కాలర్షిప్లు, మిగతా నవరత్నాలన్నీ పూర్తి కంప్లీట్ చేస్తే అతను ఈ ఎలక్షన్ లో మరి మంచిగా చెడుకో అతను దిగిపోయారు. కానీ ఒకటి కూడా పార్టీ పెట్టలేదు. అతను పెట్టేది ప్రతిదీ కూడా కంపల్సరిగా డేట్ బై డేట్ అక్కడ నొక్కేవారు, బటన్ ఇక్కడ పడిపోయేది. ఇప్పుడు ఇదే వాగ్దానాలు ఇతను కూడా ఇచ్చారు. కానీ ఇందులో రెండు కూడా వాటి కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. వాగ్దానం చంద్రబాబు నాయుడు ఇచ్చారు, దానివల్ల ఒకటి కూడా కంప్లీట్ పూర్తిగా అవ్వలేదు. దాన్ని బట్టి చూస్తే అతను ఎవరైనా అర్థమవుతుంది. రెండోది అలా కాదు, రావు రావు పథకాలు రావండి రావండి మరి ఆశించకండి అని అంటున్నారండి. లేదండి, మరి కోరుతున్నావా? అది ఇస్తారు, ఎప్పుడు వస్తారు? ఇంతవరకు అంతేనండి సారు. రాజశేఖర రెడ్డి గారికి నేనున్నాను, మీకు తెలుసు కదా. అతనికి నువ్వు ఉన్నప్పుడు చాలా బాగుండే. అసలు ఎట్లుందంటే గెలిచినా వచ్చినా రానే రాలేదు. వాళ్ళు ఎట్లున్నారు నేను ఇప్పుడు అదే తెలుసు. బాగా మాకు అన్ని మాటలకు బాగుండే. మళ్ళీ వాళ్ళు అంటున్నారు బాగా చేసినాము, అన్ని అమలు పరిచినాము. అసలు ఎవరు అడగనే అడగపాని భయం కాదు. ఏం భయం? యాకైనా రెడీ అయినా మేము కానీ మాకు భర్త తగ్గిపోతే పింఛని అప్పట్టాల మంచి మాకు కొడుకున్నట్లుండే, మాకు కొడుకున్నట్లుండే. అయిపో బాయ, మాకు అంతా బాయ, అంత బాయ. పింఛని 5 రూపాయలు మీకు అదేం రాలేదా? ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తాండే, ఇప్పుడు 3 తూర్లు పడతాండలే. ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు. పేరు మార్చినాడు, ఇప్పుడు అన్నదాత సుఖీ భవ అని పేరు రాసినాడు. మేము చెప్పాలంటే మా రాజాకు చెప్పాలా, ఈ గేర్కి ఏమన్నా కావాలంటే మా రాజాకు చెప్పాలా. మీరు వాళ్ళు వచ్చినప్పుడు అడగండి అడగండి. రాజాకే చెప్పాలా, రాజానే వచ్చి చేస్తాడు. ఇప్పుడు 18,000 అధికారులు లేవు. వెంకటరాముడు, నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాక నేస్తం వస్తాండే, ఈబీసీ నేస్తాము అట్లాంటివన్నీ వస్తాండే. ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది. నేను చెప్పేది ఏమంటే ఈరోజు మళ్ళీ కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటున్నారు కదా, ఏమి అని తెలుసుకొని మళ్ళీ కూడా మీ తరపున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని. ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి ఉంటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వందనం ఆటాడిచ్చినాం. మేము ఎప్పుడు మేము జగనే కుక్కకి ఇదిలిచ్చినట్లు ఇదిలిస్తారా?